నలుగురు నిన్ను మెచ్చుకునే స్థాయికి ఎదుగుతావని నాకు నమ్మకం ఉంది. నువ్వలా మంచి పేరు సంపాదించుకోగానే మనం కలిసిమెలిసి మన సంసారం మొదలు పెట్టొచ్చు. మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నువ్వు కష్టపడి పనిచేసి పట్టుదలతో పైకెదగాలి. ఖచ్చితంగా ఎదుగుతాను రేవతి. నేను ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాను. సరే వాసు, నేను తర్వాత మాట్లాడతాను. ఏమైంది రేవతి అలా అంటున్నావు? ఏం లేదు వాసు, నువ్వు హాస్పిటల్ చెకప్కి వెళ్ళావు కదా, అందుకని. అవును వాసు, నీ గొంతేంటి అలా ఉంది? అదంతా ఏం లేదు రేవతి, హాస్పిటల్ కదా అని మెల్లిగా మాట్లాడుతున్నాను అంతే. సరే కాంతం. వాసు, నాన్నొస్తున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే రేవతి. ఏరా, రేవతితోనే కదా నువ్వు మాట్లాడుతుంది? ఎందుకురా తనకు అబద్ధం చెప్పావు? నువ్వెందుకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందో చెప్పొచ్చు కదా. ఎలా చెప్తానమ్మా, హాస్పిటల్లో ఉన్నాను అనగానే అది అడలిపోయిందే. అలాంటి దానికి నేను కత్తిపోటుతో హాస్పిటల్లో ఉన్నానని తెలిస్తే తట్టుకోగలదంటావా? అందుకే అమ్మ చెప్పలేదు. ఒరే వాసు, ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమ పెట్టుకుని విడివిడిగా ఎలా ఉండగలుగుతున్నారా? ఎప్పుడు మీ ఇద్దరు కలిసి కాపురం చేస్తారో ఏమో. సరేరా, ముందే చూస్తాగు. ఏంటి, ఎవరితో దొంగచాటుగా ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆ పనికి మాలిన వెధవ వాసుగాడితోనేనా? చెప్పు, వాడితోనేనా మాట్లాడేది? ఏంటండి పొద్దున్నే దీంతో గొడవ పడుతున్నారు? నువ్వు మాట్లాడుకో. నేను గొడవ పట్టం ఏంటే? నాకిష్టం లేని పని చేస్తూ బీపీ తెప్పిస్తోంది. ఆ వాసుగాడంటే నాకు పడదని తెలుసు కదా, అయినా నా ఇంట్లో నుంచి నాకు తెలిసేట్టు వాడికి ఫోన్ చేసి మాట్లాడుతోంది. చెప్పు, నువ్వు మాట్లాడింది వాడితోనే కదా? ఓహో, హాస్పిటల్లో ఉన్నాడని పాపం పరామర్శించావా? ప్రాణభయం ఏం లేదు కదా? నీ మాంగళ్యం ఇంతకు ముందే వాడికి పునర్జన్మనిచ్చింది. ఈ కత్తిగాయం వాడినేం చేస్తుంది? ఏంటన్న మీరనేది? కత్తిగాయం ఏంటి? రేవతి, నటించకు. అన్నీ తెలిసి మళ్ళీ నన్ను ఎదురు ప్రశ్నలేయకో. చూడు, కథలు వినిపించాలని చూస్తే తిక్కరేగి నేను ఎవరి మీద కత్తెత్తుతానో నాకే తెలియదు. ఏంటండి, కత్తేంటి, గాయమేంటి? అసలు మీరేమంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నాటకాలాడి నన్ను వెర్రివెంగళ పని చేయడానికి చూడకండి. మీకంటే ముందే నాకు అన్ని విషయాలు తెలుస్తాయే. నాకు భగవాన్ అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్పాడు. ఆ పిల్లాడి విషయంలో నా మీదే నిందలేశారు. కానీ ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసింది వాడి కన్న తండ్రి దినానే. ఆ పిల్లాడిని కాపాడడానికి ఇదిగో దీని మొగుడు పెద్ద హీరోలా వెళ్ళిపోయాడు. కత్తిపోటుకు గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అలాంటి వాడిని ఇదెళ్ళి పరామర్శిస్తుంది. నా మీద నిందేసినందుకు దేవుడు వాళ్ళకి సరైన శిక్ష వేశాడే. దినాని జైలుకి, వాసుని హాస్పిటల్కి పంపించాడు. ఇదిగో, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, దేవుడు అనేవాడు నా యందున్నాడు, నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. చెప్పు భగవాన్. భగవాన్, ఆ డీల్ని వెంటనే సెటిల్ చేయాలి, లేట్ చేయకూడదు. సరే, నేను వచ్చేస్తున్నా. నాకు ఏంటమ్మా రేవతి, మీ నాన్నేమో వాసు కత్తిపోట్లకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటున్నారు. మరి నువ్వు వాసుతో మాట్లాడింది నిజమేనా? నేను వాసుతో మాట్లాడింది నిజమేనమ్మా, కానీ వాసు హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళానంటున్నాడు. నాన్నేమో గాయమయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటున్నాడు. దినా ఏమో జైలుకి వెళ్ళాడంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదమ్మా. అదే నిజమైతే వాసు ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాస్తాడే? అమ్మా, కత్తిపోట్లు తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యానంటే నేను భయపడతానని, హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తానని, నాన్నకి నాకు ఈ విషయంలో గొడవ జరుగుతుందేమోనని వాసు నిజం దాచాడేమోనమ్మా.
ఏమిటోనే ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ ప్రేమను చంపుకుని ఇలా దూరంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఒకటిగా కలుసుంటారో ఏమో. అమ్మా, ఫోన్ చేస్తే మళ్ళీ వాసు అబద్ధం చెప్తాడేమో. అందుకే నేనే హాస్పిటల్కి వెళ్ళి వాసుని చూసొస్తాను. అవును, నాన్న ఏ హాస్పిటల్ అన్నారు? అది శ్రీ హాస్పిటల్ అనుకుంటా. సరేనమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. రేవతి, ఒట్టి చేతులతో వెళ్లకు. డబ్బులేమైనా అవసరం అవుతాయేమో. ఉండు. ఇదిగో అమ్మా, తీసుకో. రేవతి, మీ నాన్న ఎప్పుడొస్తారో ఏమో. ఆయన వచ్చారంటే మళ్ళీ లేనిపోని గొడవలు. తొందరగా వచ్చేసే, సరేనా? సరే అమ్మా, వస్తాను. ఏంట్రా, నేను 4 రోజులు అత్తోరింటికి వెళ్ళి వచ్చేసరికి ఇన్ని జరిగాయా? అవునరా, వాసుగాడు ప్రాణాలకి తెగించి పిల్లాడి ప్రాణాలని కాపాడాడు. రేయ్, వాడంత రిస్క్ తీసుకున్నాడంటేనే నాకేదో అనుమానంగా ఉందిరా. అనుమానమా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? రే, నువ్వు అబద్ధం ఆడుతున్నావని కాదురా, నాకు వాసు విషయం బాగా తెలుసురా. అవసరం ఆదాయం లేకుండా వాడు ఏ పని చేయడు. అలాంటి వాడు ఇంత చేయటంలో ఏదో ఉందని నా అనుమానం రా. బావా, వాసు కత్తుకుచ్చుకోవడం నేను అర్చన కళ్ళారా చూశానురా. వాడు ప్రాణాలకి తెగించి పిల్లాడిని కాపాడాడు, అంతే కదరా. ఇన్స్పెక్టర్ రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నేను అర్చన పిల్లాడు ఎవరు మిగిలేవాళ్ళం కాదు. బావా, మనిషి అన్నాక ఎవరైనా తప్పు చేస్తారా, కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటారో మనం క్షమించాలరా. వాసుగాడు నిజంగా మారాడరా, నా మాట నమ్ము. బావా, నీ నమ్మకానికి ఒక నమస్కారం రా. నా నమ్మకం అపనమ్మకం కాకుండా ఉంటే అంతే చాలు. పద. రే, ఎందుకలా అంటున్నావు? ఎందుకా? నిన్న మీ అమ్మ నిన్ను అర్చన్ని కృతజ్ఞతలు లేని మనుషులు అంది అన్నావు. అలాంటప్పుడు ఇలా వెళ్ళి చూడడం అవసరం అంటావా? బావా, ఆవిడ గురించి నీకు తెలుసు కదా. వాసుగాడికి అలా అయిందని ఆవిడ అలా ప్రవర్తించిందిరా. మనం ఇప్పుడు వెళ్ళలేదనుకో ఆవిడ మాట నిజమవుతుంది. పద. రా గోపి. వాసు, నీ గురించి గోపి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద ఇబ్బంది ఏం లేదు బావా. గాయం మానటానికి 10 రోజులు పడుతుందన్నారు. డిశ్చార్జ్ అవ్వచ్చని డాక్టర్ గారు చెప్పారు. పర్వాలేదు వాసు. గోపి అన్నట్టు నువ్వు చాలా మారిపోయావు. బావా అని గౌరవంగా పిలిచావు. రే వాసు, డిశ్చార్జ్ అవ్వచ్చని చెప్పారు కదా, నేను వెళ్ళి బిల్లు కట్టొస్తాను. నానా, బిల్లు ఇవ్వు. ఇదిగోనయ్యా, నా దగ్గర 400 ఉన్నాయి. భాగ్యం, నేను గోపి ఇచ్చిన డబ్బుల్లో మిగిలినవి ఇచ్చాయి. ఏంటయ్యా, మిగిలిన నువ్వు నా దగ్గర ఇంటే ఉన్నాయంటావు? వీడు ప్రాణాలు అట్టేసి వాడు పిల్లాన్ని కాపాడాడు. బిల్లు వాడే కడతాడులే. బావా, నందిని వస్తానంది కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నానా, నేను వెళ్ళి బిల్లు కట్టొస్తాను. సరేనయ్యా. ఏమండి, ఇక్కడ వాసు అని అడ్మిట్ అయ్యారు. ఇటు వెళ్ళండి. అన్నయ్య, పొద్దున్న వదినకు ఫోన్ చేస్తే జరిగింది చెప్పింది నిజమేనా? అవునమ్మా, వాసుగాడు ప్రాణం అడ్డేసి పిల్లాన్ని కాపాడాడు. ఎలా ఉంది ఇప్పుడు వాసుకి? దేవుడి దేవలు వాడు ప్రాణాలతో బయటపడ్డాడమ్మా. ఒక 1 వారం రోజుల పాటు వాడు రెస్ట్ తీసుకుంటే గాయం మానిపోతుందని చెప్పారు. సరే అన్నయ్య. ఈ ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి అమ్మా. ఒక్క నిమిషం. ఏంటమ్మా, మెడ బోసిగా ఉంది, గొలిసేది? అదా, స్నానం చేస్తుంటే తీశాను. తొందరలో ఇటొస్తూ మర్చిపోయానన్నయ్య. మరి చేతికి గాజులు లేవు, తాళిబొట్టు లేదు, అవెక్కడున్నాయి? తాళిబొట్టు పెరిగిందన్నయ్య, కంసాలకిచ్చాను. అందుకే పసుపు తాడు కట్టుకున్నాను. చెప్పాకాష్. అవును బావా, కంసాలకిచ్చాం. ఏం బావా, రాణి చెప్పేది నిజమేనా? నిజమే బావా. వేరే ఏముంటుందన్నయ్య? సర్లేమ్మా, వెళ్ళండి. అమ్మయ్య, టైం బాగుండి తప్పించుకున్నాం. సరే సరే, అయిపోయింది కదా, పద. రా రాణి, రా ఆకాష్. ఎలా ఉంది? బాగానే ఉంది రాణి. ఎలా ఉంది బావా? పర్వాలేదు బావా. పెద్దగా ఏమైందా? పెద్దదే. మానటానికి 10 రోజులు పడుతుందన్నారు. నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇదొక్కటే. అవును రాణి, కానీ బాబుని కాపాడిన ఆనందం కన్నా నువ్వు బావా కలిసి నన్ను చూడ్డానికి రావడం ఇంకా ఆనందంగా ఉంది. అలాంటారేంటి బావగారు? అవును బావగారు, మీకు తెలీదు. రాణి చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటేనే ఇష్టపడేది. నేనంటే అసలు నచ్చేదే కాదు. అన్నయ్యని వ్యతిరేకించిన దగ్గర నుంచి నన్ను శత్రువులా చూస్తూ ఉండేది. అలాంటిది ఈ రోజు నన్ను చూడ్డానికి రావడం ఆనందమే కదా. ఇప్పుడు కూడా అన్నవని రాలేదు. బాబుని కాపాడి మంచి పని చేసావని వచ్చాను. నువ్వు పూర్తిగా మారి మంచివాడిగా మారితేనే నేను అన్నగా గౌరవిస్తాను, సరేనా?
వీడు మారి చాలా రోజులైందమ్మా. చాలా మంచిగా నడుచుకుంటున్నాడు. అవును రాణి. బావా బావా వాసుకేం కాలేదు కదా? వాసుకేం కాలేదమ్మా, నువ్వు కంగారు పడద్దు. డాక్టర్ గారు ఈరోజు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు. ఏంటి బావా ఇది? వాసుకి గాయమైందని హాస్పిటల్లో జాయిన్ చేశారని కనీసం నాకు ఒక కబురు కూడా చేయలేదు. నీకు చెప్పకూడదని కాదమ్మా. రేవతి, నువ్వు బాధపడకమ్మా. అయినా మళ్ళీ నీకు చెప్తే నువ్వు కంగారు పడుతూ ఇలా పరిగెత్తుకొస్తావని, నీకు మీ నాన్నగారికి మళ్ళీ గొడవ అవుతుందని చెప్పలేదు, అంతే. అయినా వాసుకి ఇలా జరిగిందని నీకెవరు చెప్పారు? మా నాన్న అన్నారు. మీ నాన్న? అవును బావా, నేను ఇంతకు ముందే వాసుతో ఫోన్లో మాట్లాడాను. కానీ వాసు ఈ విషయాలేం చెప్పకుండా హెల్త్ చెకప్ అని మాత్రమే అన్నారు. నేను ఫోన్లో మాట్లాడడం మా నాన్న చూసి ఇలా జరిగిందని ఆనందంగా చెప్పాడు. అందుకే ఆయన చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. సర్లేమా, ఏడవకు, నాతో రా. బావా, చెయ్యేమైనా నొప్పిగా ఉందా? పర్వాలేదు బావా, నొప్పి ఏం లేదు. ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. వాసు వాసు ఎలా ఉన్నావు? ఇందాక నీతో మాట్లాడినప్పుడు నా దగ్గర ఈ విషయం దాచి చెకప్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? నాకు చెప్పకూడదు అనుకున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు రేవతి. నాకు ఇలా జరిగిందంటే నువ్వు భయపడతావని చెప్పలేదు. అయినా నాకేం కాలేదు కదా. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళబోతున్నాను. అవును, నేను చెప్పలేదు. మరి నీకు ఇంకెవరు చెప్పారు? మా నాన్నకి భగవాన్ చెప్పాడంట. ఆయన నాతో అని తెగ సంతోషిస్తున్నాడు. ఏంటమ్మా, వీడిక్కడ గాయమై ఎంతో బాధపడుతుంటే మీ నాన్న ఆనందపడుతున్నాడా? ఏం మనిషమ్మా ఆయన? అవును, నువ్వు ఇక్కడికి వచ్చే సంగతి ఆయనకి తెలీదా? తెలీదు. తెలిసినా పర్వాలేదు. ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు మావయ్య. ఆధార్యంతోనే నేను ఇక్కడికి వచ్చాను. వాసు, నువ్వు ఎలా మారాలని నేను కోరుకున్నాను అలాగే నువ్వు మారుతూ వచ్చావు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఆనందంగా ఉంది. అందుకే అందరి ముందు చెప్తున్నాను, పాత పద్ధతులన్నీ మర్చిపోయి నువ్వు ఇలాగే ఉంటే త్వరలో మనం ఆనందంగా కలిసి బతకొచ్చు. అందుకేగా ఇంత కష్టపడి ఇన్ని దొంగ నాటకాలు ఆడింది. గోపి, లోపలికి రావచ్చా? రానందని. వాసు, నీ లైఫ్ని రిస్క్ తీసుకుని బాబుని కాపాడావు. నీ ధైర్యాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. గెట్ వెల్ సూన్. ఐ ప్రే గాడ్. చాలా థ్యాంక్స్ అండి. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అన్నయ్య నన్ను తమ్ముడు అని పిలిచాడు. ఇంతకాలం శత్రువుగా చూసిన నా చెల్లెలు మా బావగారితో సహా వచ్చి ప్రేమగా పలకరించింది. అన్నిటికీ మించి రేవతి మనం త్వరలో కలిసి బ్రతకబోతున్నాం అంది. మీరిలా హాస్పిటల్ దాకా వచ్చి నన్ను పరామర్శించి నేను త్వరగా కోలుకోవాలని దేవుని వేడుకుంటున్నారు. ఒకప్పుడు అందరూ నన్ను దూరంగా ఉంచారు. ఈరోజు ఒకే సమయంలో అందరూ వచ్చి ఆప్యాయత చూపిస్తున్నారు. రేవతి, ఇదంతా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం త్వరలో ఒక్కటిగా బతకబోతున్నాం అన్నావు. అది మాత్రం అంత త్వరగా నెరవేరదు అనుకుంటున్నాను. ఏంట్రా మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను అనేది నిజమే కదమ్మా. నేను కష్టపడి పైకొస్తేనే రేవతి నాతో కలిసి జీవిస్తుంది. కానీ నేను ఇక్కడ ఏ పని చేయలేను. అందుకేగా ఉద్యోగం వెతుక్కుంటూ ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ 3-4 సంవత్సరాలు రెక్కల ముక్కలు చేసుకుంటేనే కదా అంతో ఇంతో సంపాదించుకోగలిగేది. అప్పుడేగా మేం కలిసి ఉండగలిగేది. అందుకే అమ్మా అలా అన్నాను. ఏం వాసు, ఉద్యోగం కోసం వేరే దేశం వెళ్ళడం ఎందుకు? ఆ ఉద్యోగం ఏదో ఇక్కడ చేసుకోవచ్చుగా. వీడు నానా కష్టాలు పడి చాలా ఉద్యోగాలు చేశాడమ్మా. చివరికి హోటల్లో సప్లైర్గా కూడా చేశాడు. కానీ వీడి మామ వీడి మీద లేనిపోని నిందలు మోపి ఆ ఉద్యోగాలన్నీ తీయించేశాడు. చివరికి సెప్టిక్ ట్యాంకులో కూడా పనిచేయడానికి సిద్ధపడ్డాడమ్మా. అది వాడి ప్రాణాల మీదకే వచ్చింది. అందుకే వేరే దేశం వెళ్ళి ఏదైనా పని చేయాలన్న ఆలోచనకు వచ్చాడమ్మా. ఓహో, వాసు మామగారి మూలంగా వాసు ఉద్యోగం పోయి ఇక్కడ పని చేయలేకపోతున్నాడనమాట.
ఆయన్ని వ్యతిరేకించి ఉద్యోగం ఇవ్వగలిగే వాళ్ళుంటే వాసు ఫారిన్ వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అంత ధైర్యం చేసి నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి ఈ ఊర్లో? ఉన్నారు. ఆయన్ని మీ మావగారు ఏమీ చేయలేరు. ఎవరమ్మా ఆయన? మన గోపిని. ఏం గోపి, మన కంపెనీలో పనిచేయడానికి చాలా మంది అవసరం ఉన్నారు కదా. వాసు చదువుకున్నవాడే కదా, అతనికి మన కంపెనీలో మంచి జాబ్ ఇవ్వచ్చు కదా. ఏంటి గోపి ఆలోచిస్తున్నావు? వాసు ఇంతకు ముందులో లేడు కదా, మారిపోయాడు. తను తన ప్రాణాలు అడ్డుపెట్టి బాబుని కాపాడాడు. రేవతి ద్వారా ₹1 కోటి ఇప్పించాడు. దానికి కృతజ్ఞతగానైనా మనం జాబ్ ఇవ్వాలి కదా. నందిని, దేని గోపి అంతగా ఆలోచిస్తున్నావు? నీకు పైసా సాయం చేస్తేనే వాళ్లకు తిరిగి ₹100 సాయం చేసే మంచి మనసు నీది. వాసుకి సాయం చేయడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? అలాగే అను గోపి. వాసు చేసిన తప్పుకి వాళ్ళ అమ్మ నాన్నకి శిక్ష వేశావు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ మాత్రం సాయం చేయకూడదా? అసలు నీకున్న అభ్యంతరం ఏంటి? అతని మార్పుకి నీ సాయం ఇంకా మంచి మార్పునిస్తుంది. ఆలోచించు గోపి. నందిని, నువ్వు చెప్పేది కరెక్టే. కరెక్టే అన్నప్పుడు ఇంకా వెనక ముందు ఆలోచిస్తావేంటి? వాసు, గోపి చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను. తను సరే అన్నాడు. నువ్వు ఫారిన్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమంటావు? సరే అండి. మర్యాదగా మీ అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళండి. ఇంకా ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత మీకు లేదు. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. అమ్మా, నమస్కారం వదిన గారు. నన్ను లోపలికి రానిస్తారా? నోర్మై,